మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గిరిజనుల యొక్క స్థితిగతులు, గిరిజనుల యొక్క బతుకులు మారాలని, గిరిజనులు కూడా అందరితో పాటు సమానంగా ఎదగాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో రాజ్యాంగంలో మనకు కొన్ని హక్కుల్ని, చట్టాలని మనకి ఇవ్వడం జరిగింది. కానీ నేటి ప్రభుత్వాలు దాన్ని హరించేలాగా, దాన్ని భగ్నం చేసేలాగా ప్రయత్నం చేసి మనల్ని ఇబ్బందులు పెడుతుంది. వాటిలో ముఖ్యమైనటువంటిది బెంతోరియా బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో కలపడం. ఇది నిజంగా ఒక గిరిజనుడిగా మనం చాలా బాధపడాల్సిన అంశం. ఏదైనా ఒక తెగని గిరిజనుడిగా ప్రకటించాలంటే వాళ్ళ యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు, వాళ్ళ కుటుంబ నేపథ్యం, వాళ్ళ యొక్క సంస్కృతి నేపథ్యం అన్నీ చూడాలి. ఇవేమి లేకుండా గత ప్రభుత్వాలు టీడీపీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు కూడా కేవలం రాజకీయ స్వలాభాల కోసం, రాజకీయ స్వార్థం కోసం మన గిరిజనుల్ని ఇబ్బంది పెట్టిన దూరంతోనే వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం సుమారుగా రాష్ట్రంలో 60 లక్షల పైచుకున్నటువంటి బెంతువర్యాలని, బోయవాల్మీకుల్ని తీసుకొచ్చి 32 లక్షలు ఉన్నటువంటి మన గిరిజనులతో కలపడానికి వాళ్ళు తీర్మానం చేయడం అనేది మరి చాలా బాధాకరణం. నేను గతంలో ఈ మధ్య కాలంలో మరి మన గౌరవ పిసిసి అధ్యక్షుడు శర్మిలారెడ్డి గారితో కలిసినప్పుడు, అన్న రాష్ట్రంలో ఈ బెంతు ఒరియా అనేటువంటి వాళ్ళు, బోయ వాల్మీకులు అనేటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఎస్టీ జాబితాలో కలపడానికి ప్రధాన కారణం దీని వెనకాల చాలా కుట్ర దాగి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. మన ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో ఏమైనా చట్టం చేయాలన్నా, అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వాలన్నా మన యొక్క గిరిజన యొక్క ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా మద్దతు తెలపాలి. ఈ మద్దతు తెలపాలనుకుంటే మనకు ఇప్పుడున్నటువంటి 6-7 మంది అసెంబ్లీ అభ్యర్థులు బలం సరిపోదు. ఇది రాజకీయ కుట్ర, కేవలం రాజకీయ స్వార్థం కోసం, మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి హక్కుల్ని, చట్టాలని భగ్నం చేయడం కోసంకే ఈ ప్రభుత్వాలు పూనుకున్న తప్పిస్తే రెండోది కాదు. 60 లక్షలు పైబడి ఉన్నటువంటి బెంతు ఒరియాలు, బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాతో కల్పిస్తే వాళ్ళు కూడా గిరిజన ప్రజాప్రతినిధులుగా ఉంటారు. కాబట్టి ఏ బిల్ అయినా మనం అసెంబ్లీలో, పార్లమెంట్లో ఈజీగా పాస్ చేసుకొని ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఖనిజ సంపదని దోపిడీ కోసమే వీళ్ళు దీని యొక్క మరి చట్టం చేయడానికి ముందుకొస్తున్నది మనకందరికీ అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇవన్నీకి మనం అడ్డుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం చైతన్యం కావాల్సి ఉంటుంది. నేను ఈ మధ్య కాలంలో గౌరవ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శర్మిలారెడ్డి గారితో కలిసినప్పుడు శర్మిలారెడ్డి గారు నాకు ఇదే అంశాన్ని అడిగారు. విలువబడిన ఈ బెంతు ఓరియాలు, ఈ బోయ వాల్మీకుల ఇష్యూ మీద ఏంటి ఏజెన్సీలు అంతా ఇష్యూ అవుతుంది, అసలు కలపాల్సిన అవసరం ఏంటి, ఖచ్చితంగా దీని మీద మనం కొట్లాడాలి. ఇప్పుడున్నటువంటి గిరిజనులకే పూర్తి స్థాయిలో రాజ్యాంగ ఫలాలు ఇప్పటికీ పూర్తిగా మారుమూల ప్రాంతం చేరలేదన్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఇట్లాంటిది మరి ఇంత జనాభా కలిగినటువంటి వాళ్ళు స్వతహాగా ఎవరైనా ఒకరితో మనం వెళ్ళాలనుకుంటే ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళతో మనం వెళ్తాం. కానీ ఈ 32 లక్షల మంది ఉన్న జనాభాతో ఆ 60 లక్షల మంది ఉన్న వాళ్ళు కలవడం ఏంటి? దీని మీద రాజకీయ కుట్ర ఉందనేటువంటిది అంశాన్ని మేడం గారు నాతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా శర్మిలారెడ్డి గారు ఎప్పుడైతే మాట్లాడినారో నిజంగా గిరిజనుడికి నేను చాలా ఆనందపడ్డాను. ఆవిడ యొక్క మన పట్ల ఇంత సున్నితమైన అంశాల మీద కూడా మేడం గారికి ఉన్నటువంటి అవగాహన చూసి నేను ఒక గిరిజన ప్రాంత నాయకుడిగా నేను చాలా ఆనందపడ్డాను. ఖచ్చితంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అంశం పట్ల మేడం గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. పార్లమెంట్లో సభ్యుల గారు రాహుల్ గాంధీ గారితో కలిసి ఈ అంశంపైన పోరాటం చేస్తారు. మీరందరూ ఆదరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నేను ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ అంశంపైన నేను పోరాడతానని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.